హలో ఎవ్రీవన్, వెబ్సైట్ ఎగ్జామినేషన్కి మనకి ఇంకా ఓన్లీ 30 డేస్ మాత్రమే మిగిలి ఉన్నాయి. సో మీరు ఈ 30 డేస్ని యూటిలైజ్ చేసుకొని వెబ్సైట్లో మంచి ర్యాంక్ని ఎలా సాధించగలరు, ఎలా ఈ 30 డేస్ని యూటిలైజ్ చేసుకోవాలి, కంప్లీట్ డీటెయిల్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఇఫ్ యూ ఆర్ న్యూ టు ఛానల్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫైడ్ వెనెవర్ ఏ న్యూ వీడియో విల్ బి అప్లోడెడ్. సి మీకు ఈ 30 డేస్ చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు మీరు ఎంత చదివారు, ఏం చేశారు అనేది ఇక్కడ అంత మ్యాటర్ చేయదు. బట్ ఈ 30 డేస్ని ఒకవేళ మీరు జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకున్నారనుకోండి, ఇప్పటి వరకు కొంచెం అటు ఇటు ప్రిపేర్ అయినా కూడా మీరు మంచి ర్యాంక్ని ఈ 30 డేస్లో మీరు సాధించగలరు. కాబట్టి జాగ్రత్తగా కంప్లీట్గా ఎండ్ వరకు ఈ వీడియో చూడాలి. మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎలా టైం మేనేజ్ చేయాలి, ఎప్పుడు ఏ సబ్జెక్ట్ చదవాలి, ఎలా ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలి, ఫుల్ లెంత్ టెస్ట్ ఎక్కడ అటెంప్ట్ చేయాలి, మీకు ప్రీవియస్ పేపర్స్ ఎలా ఉండాలి, ప్లస్ మీకు కంప్లీట్గా మీకు స్టడీ మెటీరియల్ ఎక్కడ అవైలబుల్గా ఉంటుంది ఈ 30 డేస్లో క్రాక్ చేయడానికి కంప్లీట్ అనాలిసిస్ ఈ వీడియోలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ మనం చూసుకున్నట్టయితే ఇంకా మీరు మనకు అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోలేదంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకోవాలి. లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను. ఇది మీకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఓకే, సో లేదంటే ప్లే స్టోర్కి వెళ్ళి చదువుబిడ్డ అని సెర్చ్ చేసి కూడా మీరు డైరెక్ట్గా మన యొక్క అప్లికేషన్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. యాప్లో ఏముంటుంది సార్ అంటే మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది ఇన్ పీడిఎఫ్ ఫార్మాట్. దాని తర్వాత మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. దాని తర్వాత యూ విల్ బి గెట్టింగ్ లాస్ట్ 5 year పేపర్స్ విత్ సొల్యూషన్స్. ఓకే, ప్లస్ దాంతోపాటు యూ విల్ బి గెట్టింగ్ 5 full length మాక్ టెస్ట్. ఓకే, సో లాస్ట్ 5 year పేపర్స్ కూడా మీకు దాంట్లో అవైలబుల్గా ఉంటాయి. 5 full length మాక్ టెస్ట్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్. ఈ 3 things చాలా ఇంపార్టెంట్. చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్, 5 full length టెస్ట్, స్టడీ మెటీరియల్. ఓకే, సో ఇవి మీకు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి ఇప్పుడు. ఓకే, సో ఈ 30 డేస్ ఏదైతే ఉంది కదా దానికి మనం 12 days, 8 days అండ్ 8 daysగా మనం డివైడ్ చేసుకుందాం. ఎందుకు సార్ ఇలా అంటే మనకి మ్యాథమెటిక్స్లో నుంచి 80 క్వశ్చన్స్ వస్తాయి, ఫిజిక్స్లో నుండి 40 అండ్ కెమిస్ట్రీలో నుండి 40. ప్లస్ దాంతోపాటు ఒకవేళ మీరు బాటనీ జువాలజీ లైక్ బైపీసీకి మీరు ప్రిపేర్ అవుతా ఉంటే బాటనీ జువాలజీ కూడా కలుపుకొని మనకి ఇక్కడ 80 మార్క్స్కి వస్తున్నాయి. కాబట్టి ఈ రెండింటికి మనం 12 days అలాట్ చేద్దాం. దాని తర్వాత ఫిజిక్స్కి 8 days అండ్ కెమిస్ట్రీకి 8 days. మిగతా 2 days ఉంటుంది కదా అది ఫుల్ రివిజన్ కోసం. ఇది మనం అలా వదిలేద్దాం. ఓకే, 30 days ఉన్నాయని మనం అనుకొని ఇప్పుడు వెళ్దాం. ఈ 12 daysని కూడా మళ్ళీ మీరు డివైడ్ చేసుకోవాలి. ఓకే, సో ఈ 12 days ఏదైతే ఉంది కదా ఫస్ట్ మీరు సిలబస్ అనాలిసిస్ చేసుకోవాలి. సిలబస్ ఒకసారి చూడాలి, కంప్లీట్ సిలబస్ ఏం అవైలబుల్గా ఉంది ఇదంతా కూడా మీరు చూసే వరకు మీకు ఒక హాఫ్ డే ఇక్కడ అయిపోతుంది. ఓకే, సో కంప్లీట్ సిలబస్ అనాలిసిస్ చేసుకోవాలి. దాని తర్వాత ఏం చేయాలంటే ఇప్పటి వరకు మీరు ఏదైనా ప్రిపేర్ అయ్యి ఉంటే షార్ట్ నోట్స్ ఉంటే ఒకసారి వాటిని రివైజ్ చేసుకొని దానికి సంబంధించిన చాప్టర్కి వెళ్ళాలి. ఓకే, సో ఎప్పుడైతే మన యాప్ ఇన్స్టాల్ చేస్తారు కదా దాంట్లో మీకు కంప్లీట్గా చాప్టర్ వైజ్ టెస్ట్ ఉంటాయి. ఓకే, సో సపోజ్ మీరు ఫిజిక్స్ చదువుతున్నారు, మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్ చదివేశారు. ఓకే, సో మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్కి సంబంధించి మీకు ఇక్కడ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అవైలబుల్గా ఉంటాయి. సో ఎప్పుడైతే ప్రాక్టీస్ క్వశ్చన్స్కి మీరు వెళ్తారు కదా ఆల్రెడీ ఇంతకుముందు ఏదైనా చదివి ఉంటే దాన్ని రివైజ్ చేసుకొని ఈ ప్రాక్టీస్ క్వశ్చన్స్ అటెండ్ చేయాలి. లేదు అంటే ఇక్కడ మీరు బ్యాక్ వచ్చేస్తే మీకు ఇక్కడ చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ ఏదైతే ఉంది కదా. ఓకే, సో చాప్టర్ వైజ్ స్టడీ మెటీరియల్ ఉంది. మోషన్ ఇన్ ఏ స్ట్రేట్ లైన్కి మనకి సెపరేట్గా స్టడీ మెటీరియల్ అవైలబుల్గా ఉంటుంది. ఒకసారి దాన్ని రెఫర్ చేసుకొని మీరు ప్రాక్టీస్ క్వశ్చన్స్ని కూడా ప్రాక్టీస్ చేయొచ్చు. ఓకే, సో ఇలా చేసినంత వరకు ఒక చాప్టర్ చేయడానికి మీకు సపోజ్ ఒక 10 hours అలా పట్టింది అనుకోండి, 1 day అనుకోండి. కంప్లీట్గా మీరు ఆ రోజు ఏం చేసేస్తారు, ఇక్కడ హాఫ్ డే అయిపోయింది. దాని తర్వాత ఆ రోజు మీరు సపోజ్ ఒకవేళ ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయగలిగితే 1 or 2 chaptersకి అది మీకు చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఎందుకంటే ఇంత తొందరగా ఎవరు కూడా ప్రాక్టీస్ చేయలేరు. మీరు ఈ టైంని చాలా ఎఫిషియెంట్గా యూస్ చేయాలి. లేదు టైం పాస్ చేస్తారంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి ఈ టైంని జాగ్రత్తగా యూటిలైజ్ చేసుకోండి. చాప్టర్ వైజ్ పీడిఎఫ్ అవైలబుల్గా ఉంటుంది, అది ఒకసారి చదివేసేయండి. దాని తర్వాత ప్రాక్టీస్ క్వశ్చన్స్ చేయాలి. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే ప్రీవియస్ పేపర్స్. ఇక్కడ ప్రీవియస్ పేపర్స్ మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. లేదంటే మన దగ్గర మన యాప్లో 5 year పేపర్ 5 full length టెస్ట్ అవైలబుల్గా ఉన్నాయి. ఓకే, సో 5 full length టెస్ట్ని కూడా మీరు అక్కడ అటెండ్ చేయొచ్చు. ప్రీవియస్ పేపర్స్ కూడా చేయవచ్చు. ఎప్పుడైతే మీరు ప్రీవియస్ పేపర్స్ అటెండ్ చేస్తారు కదా దాని తర్వాత దానికి టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. అంటే మీరు ఎక్కడ మిస్టేక్ చేస్తున్నారు, లైక్ ఏ క్వశ్చన్స్కి ఎంత టైం తీసుకుంటున్నారు, ఎక్కడ తప్పు జరిగింది, ఇదంతా దాంట్లో టెస్ట్ అనాలిసిస్ వస్తాయి. ప్లస్ దాంతోపాటు యూ విల్ బి గెటింగ్ కంప్లీట్ సొల్యూషన్స్. ఓకేనా, ప్రీవియస్ పేపర్స్కి సొల్యూషన్స్ ఉంటాయి, మనకి 5 full length టెస్ట్కి సొల్యూషన్స్ ఉంటాయి, ప్రాక్టీస్ క్వశ్చన్స్కి సొల్యూషన్స్ ఉంటాయి. మన యొక్క యాప్లో మీకు కంప్లీట్గా ఇది ఓన్లీ 499కి కంప్లీట్ ప్యాకేజ్ వచ్చేస్తుంది. మీకు వెబ్సైట్ ఎగ్జామినేషన్ అయిపోయేంత వరకు ఇది వ్యాలిడ్గా ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఈ విధంగా మీకు ఏం జరుగుతుంది, సపోజ్ హాఫ్ డే అయిపోయింది,
దీన్ని కలుపుకొని 1 డే. ఓకే, సో దాని తర్వాత మీరు ప్రీవియస్ పేపర్స్ ఎలా ఇక్కడ ప్రీవియస్ పేపర్ డైరెక్ట్గా చేసేయొద్దు. ఏం చేయాలి, ఈ 12 డేస్లో ఉండి మనం 1 డే ఫస్ట్ డే అయిపోయింది కదా, సో దాని తర్వాత ఫిజిక్స్కి 1 డే ఇక్కడ తీసుకోవాలి, దాని తర్వాత కెమిస్ట్రీ 1 డే తీసుకోవాలి. సో 1 డే అయిపోయింది. సో నెక్స్ట్ డే ఏం చేయాలి, ఒక ప్రీవియస్ పేపర్ అటెండ్ చేయాలి. ఓకే, సో నెక్స్ట్ డే మీరు ప్రీవియస్ పేపర్ అటెండ్ చేస్తే ఏం జరుగుతుంది, అన్ని సబ్జెక్ట్స్ కూడా మీకు కవర్ అయిపోతాయి. సో దాని తర్వాత మళ్ళీ ఏం చేయాలి, మళ్ళీ ఇక్కడ సేమ్ ఇప్పుడు సిలబస్ మీరు చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో సిలబస్ ఆల్రెడీ మనం చూసేసాము. ఇప్పుడు మళ్ళీ సిలబస్ చూడాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా నెక్స్ట్ చాప్టర్కి వెళ్ళేస్తాం మనం. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ యొక్క ప్రాక్టీస్ క్వశ్చన్స్, దాని తర్వాత మళ్ళీ ప్రీవియస్ పేపర్స్, దాని తర్వాత టెస్ట్ అనాలిసిస్ చేసుకోవాలి. సార్ ప్రీవియస్ పేపర్స్ టెస్ట్ అనాలిసిస్ ఎంత చెప్తున్నారు, ఎంత టైం పడుతుందంటే మీకు 3 hours ఓన్లీ ఎగ్జామ్ రాయడానికి మాత్రమే పడుతుంది. ఓకే, సో 3 hours మీకు ఎగ్జామ్ రాయడానికి పడుతుంది కాబట్టి ఆ 3 hours ప్లస్ మీకు అనాలిసిస్ చేయడానికి ఒక 3 hours కంప్లీట్గా ఆ రోజు మొత్తం మీకు ఆ 3 hours ఎగ్జామ్ రాయడానికి మీకు టెస్ట్ అనాలిసిస్ చేయడానికే సరిపోతుంది. దాంతోపాటు టెస్ట్ అనాలిసిస్ చేయడానికి ప్లస్ టెస్ట్ రాయడానికి మీకు 3 hours 6 hours అయిపోయింది. దాని తర్వాత ఎక్కడైతే మీరు మిస్టేక్ చేశారు కదా దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి ఆ రోజే. ఓకే, సో ఎంత టైం ఉంటుంది సార్ 1 డే అలా ఉంటే, మీరు ఒకవేళ మంచిగా ఎఫిషియెంట్గా యూస్ చేస్తే 10 to 12 hours ఈ 1 month ఖచ్చితంగా చదవాలి. అప్పుడు మీకు మంచి ర్యాంక్ వస్తుంది. 10 to 12 hours పాసిబుల్ కాలేదు అంటే మినిమం 10 hours ఖచ్చితంగా మీరు వెబ్సైట్ ప్రిపరేషన్కి ఇవ్వాలి, లేదంటే మీకు చాలా ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే మనం ఇప్పటివరకు నాకు తెలుసు చాలా స్టూడెంట్స్ అస్సలు ఫోకస్డ్గా చదవలేక ఉంటారు, లేదంటే మ్యాక్సిమంగా స్టూడెంట్స్ అసలు ఇప్పటివరకు ప్రాక్టీస్ కూడా చేయలేకుండా ఉంటారు. కాబట్టి అట్లీస్ట్ నా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే ఈ 30 days అయినా జాగ్రత్తగా మీరు ఫోకస్ చేస్తే మీకు మంచి ర్యాంక్ వస్తుంది. తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత బాధపడాల్సిన అవసరం ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మన యొక్క యాప్ ఇన్స్టాల్ చేసుకొని ఖచ్చితంగా దాన్ని మంచిగా యూటిలైజ్ చేసుకుంటే మీకు మంచి ర్యాంక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రాక్టీస్ చేయాలి. విష్ యూ ఆల్ ద బెస్ట్. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కామెంట్ చేయండి, డెఫినెట్లీ ఐ విల్ రిప్లై. మన యొక్క యాప్ లింక్ కూడా మీ యొక్క ఫ్రెండ్స్తో షేర్ చేయండి, వాళ్ళు కూడా మీతో చదువుతూ ఉంటారు కాబట్టి మీకు ఒక మోటివేషన్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయాలి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్.